ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన కీలక నిందితుడు కసిరెడ్డి రాజశేఖర్ రెడ్డి ఆలియాస్ రాజ్ కేశ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది. రాజ్ కేశ్ రెడ్డిని వారం రోజుల పాటు సిట్ కస్టడీకి అనుమతిస్తూ ఏసీబీ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. 7 రోజుల పాటు అతన్ని విచారించేందుకు కోర్టు అనుమతి ఇచ్చింది. ప్రతిరోజు ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాజ్ కేశ్ రెడ్డి విచారణకు న్యాయస్థానం అంగీకారం తెలిపింది. ఈ విచారణ ద్వారా రాజ్ కేశ్ రెడ్డి వెనుక ఉన్న సూత్రధారుల వివరాలను రాబట్టాలని సిట్ అధికారులు చూస్తున్నారు. కాకినాడ సీపోర్ట్ కేసులో సిఐడి విచారణకు హాజరైన మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి విచారణ అనంతరం మీడియా ముందుకు వచ్చి స్వచ్ఛందంగా లిక్కర్ స్కామ్ పై హాట్ కామెంట్స్ చేశారు. లిక్కర్ స్కామ్ పై తన్ను అడిగితే చాలా విషయాలు చెబుతానంటూ ఎవరికీ తెలియని రాజ్ కేశ్ రెడ్డిని ఆ కేసులో ఫోకస్ చేశారు. విజయసాయిరెడ్డి ఆరోపణలతో ప్రభుత్వానికి కూడా ఓ అస్త్రం లభించినట్టయిందని అంటున్నారు. అక్కడి నుంచి రకరకాల ట్విస్ట్ల మధ్య కేసు విచారణ షురూ అయింది. లిక్కర్ స్కామ్ లో కర్త కర్మ క్రియ అని విజయసాయిరెడ్డి పేర్కొన్న రాజ్ కేశ్ రెడ్డి అరెస్ట్ అవడంతో తేనెతొట్ట కదిలింది. లిక్కర్ స్కామ్ కు సంబంధించి కేశిరెడ్డికి అనేకసార్లు సిట్ అధికారులు నోటీసులు జారీ చేశారు. కాగా విచారణకు హాజరు కాకుండా కేశిరెడ్డి డుమ్మా కొడుతూ తప్పించుకొని తిరుగుతున్నాడు. ఈ క్రమంలో అతను దుబాయ్ నుంచి హైదరాబాద్కు వస్తున్నట్లు తెలుసుకున్న పోలీసులు శంషాబాద్ ఎయిర్పోర్ట్లోనే అతన్ని అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అక్కడి నుంచి విజయవాడకు తీసుకువచ్చి రాత్రంతా కూడా సిట్ అధికారులు విచారణ జరిపారు. ఆపై తెల్లారి కూడా మరోసారి కేశిరెడ్డిని విచారించిన సిట్ అధికారులు ఈ సందర్భంగా కీలక సమాచారం రాబట్టారట. మద్యం సరఫరా కంపెనీలు, డిస్టిలరీల నుంచి కేశిరెడ్డి ప్రతి నెల 50 నుంచి 60 కోట్ల మేర ముడుపులు వసూలు చేసి ఆ సొమ్మంతో నాటి ముఖ్యమంత్రి జగన్ కి చేర్చేవారిని సిట్ దర్యాప్తులో గుర్తించిందట. జగన్ పెద్దనాన్న వైఎస్ జార్జిరెడ్డి, రెండో కుమారుడు వైఎస్ అనిల్ రెడ్డి, భారతీ సిమెంట్స్ డైరెక్టర్ జగన్ సతీమణి భారతీ తరపున ఆర్థిక వ్యవహారాలు చూసే గోవిందప్ప బాలాజీ, వైసీపీ రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్ల ద్వారా ఈ ముడుపుల సొత్తు మొత్తం జగన్ కందజేసేవారిని నిర్ధారించింది. ముడుపులు కొల్లగొట్టేందుకు వీలుగా వైసీపీ ఎంపీ మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, ఏపీఎస్బీసీఎల్ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి, ప్రత్యేక అధికారి సత్యప్రసాద్ తదితరులతో కలిసి నూతన మద్యం పాలసీ రూపకల్పన దగ్గర నుంచి ముడుపుల వసూలు వరకు ప్రతి దశలోనూ రాజ్ కేశ్ రెడ్డి కీలకంగా వ్యవహరించినట్లు ఇప్పటికే సిట్ తేల్చింది. ఈ కేసులో సేకరించిన పలు ఆధారాలు విజయసాయిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డిలు ఇప్పటికే విచారణలో చెప్పిన సమాచారంతో సిట్ అధికారులు అరెస్ట్ తర్వాత రాజ్ కేశ్ రెడ్డిని ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే తొలుత అధికారులకు కేశిరెడ్డి సహకరించలేదని తెలుస్తోంది. రెండో విడత విచారణలో కొన్ని ఆధారాలతో సిట్ అధికారులు ప్రశ్నించగా కొన్నింటికి సమాధానాలు చెప్పగా మరికొన్నింటికి తనకు సంబంధం లేదని కప్పదాటు సమాధానాలు చెప్పాడట. సిట్ విచారణ అనంతరం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో కేశిరెడ్డి వైద్య పరీక్షల అనంతరం కోర్టులో హాజరుపరిచారు. కేశిరెడ్డికి 14 రోజుల పాటు రిమాండ్ విధించింది కోర్టు. మరోవైపు ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం రాజ్ కేశ్ రెడ్డి హైకోర్టును ఆశ్రయించాడు. అయితే అక్కడ కూడా అతనికి నిరాశ ఎదురైంది. కేశిరెడ్డి పిటిషన్పై విచారణను హైకోర్టు వాయిదా వేసింది. మరోవైపు మద్యం కుంభకోణంలో మరో సంచలన పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుడు రాజ్ కేశ్ రెడ్డి పిఏ పైలా దిలీప్ చెన్నై నుంచి విదేశాలకు పరారయ్యేందుకు ప్రయత్నిస్తుండగా సిట్ అధికారులు పట్టుకున్నారు. ఈ కేసుకు సంబంధించి పోలీసుల ఎదుట హాజరు కావాలని ఇప్పటికే సిట్ బృందం అతనికి నోటీసులు జారీ చేసింది. అయితే పోలీసుల ముందు హాజరు కాకుండానే దేశం విడిచి వెళ్లేందుకు సిద్ధమయ్యాడు. డిజిటల్ ఫోన్ లొకేషన్ ద్వారా పిఏ కదలికలపై సిట్ బృందం నిఘా పెట్టింది. ఈ క్రమంలో దిలీప్ ను చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నట్లు గుర్తించారు. వెంటనే విజయవాడ నుంచి చెన్నై ఎయిర్పోర్టుకు చేరుకున్న సిట్ అధికారులు దిలీప్ ను అదుపులోకి తీసుకున్నారు. విజయవాడ నుంచి చెన్నై వెళ్లిన సిట్ బృందం మద్యం కుంభకోణానికి సంబంధించి రాజ్ కేశ్ రెడ్డి పిఏ వద్ద కీలక సమాచారం ఉన్నట్లు సిట్ బృందాలు భావిస్తున్నాయి. కమిషన్లు ఇచ్చే డిస్టిలరీ యజమానులతో దిలీప్ కాంటాక్ట్లో ఉండేవాడని డిస్టిలరీ యజమానులు సిట్ బృందానికి ఇచ్చిన స్టేట్మెంట్లో పేర్కొన్నారు. రాజ్ కేశ్ రెడ్డి లిక్కర్ గ్యాంగ్ అంతా కూడా పిఏ చెబితేనే అక్కడికి వెళ్లి కమిషన్లు వసూలు చేసేవారిని విచారణలో తేలింది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉండే ఓ కార్యాలయానికి సొమ్ము మొత్తాన్ని చేర్చి ప్రతి వారం లెక్కలు తెల్చి ప్రతి నెల 50 నుంచి 60 కోట్లను పైవారికి చేర్చేవారట. డిస్టిలరీ యజమానులకు ఏపీ బ్యావరేజ్ కార్పొరేషన్ ఎంత ఇండెంట్ ఇచ్చేది, ఆ ఇండెంట్ నుంచి ఎంత కమిషన్ రావాలో దిలీప్ ఫోన్ చేసి చెబితేనే వారు కమిషన్ మొత్తాన్ని తీసుకొచ్చి ఇచ్చేవారట. రాజ్ కేశ్ రెడ్డి డిస్టిలరీల యాజమాన్యాల మధ్య అనుసంధానకర్తగా ఉన్న పైలా దిలీప్ ను అదుపులోకి తీసుకుంటే కీలక సమాచారం బయటపడే అవకాశం ఉందని సిట్ అధికారులు భావిస్తున్నారు. ఆ క్రమంలో దిలీప్ కాల్ డేటాపై సిట్ సమాచారం సేకరించింది. దిలీప్ ఎక్కడుంటాడు, అతని కదలికలపై నిఘా పెట్టి సిట్ అధికారులు మారుపేరుతో టికెట్ కొని చెన్నై నుంచి దుబాయ్ వెళ్లాలని ప్రయత్నించినట్లు గుర్తించి చెన్నై ఎయిర్పోర్ట్లో అదుపులోకి తీసుకున్నారు. దిలీప్ అరెస్ట్ తాజాగా రాజ్ కేశ్ రెడ్డిని సిట్ కస్టడీకి అనుమతించడంతో వైసీపీలో మరిన్ని పెద్ద తలకాయల బాగోతాలు బయటపడడం ఖాయమంటున్నారు.